ధనుర్మాసంలో విశేష పాసురమైనటువంటి 9వ రోజు 9వ పాసురానికి చేరుకున్నాం. ఈరోజు పాసురాన్ని ఒకసారి శ్రవణం చేద్దాం. ఆళ్వారెంబెరుమానార్జీయర్ తిరువడిగలే శరణం. కర్కటే పూర్వ పల్గుణ్య తులసీ కాననోద్భవ పాణ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోత్తిష్టాయాం సజనిగరితం యాబలాక్తుత్యపుంతే గోదా తస్యై తమైదమిదం భూయయే వాస్తు భూయః. தூமணிமாடுத்து சுத்தும் விளக்கெழிய தூபங்கமல துயிலறைமேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவும் தாழ் திரவாய் மாமீரவலை எடுப்பீரோ உண்மகள்தான் ஊமையோ அன்னிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்தியல் மந்திரப்பட்டாலோ மாமா என் மாதவன் வைகுந்தன் என்று நாமம் பலவும் నవిన్నేలోరెంబావాయ్. నాచ్యార్ దివ్య తిరువడిగలే శరణం. ధనుర్మాసంలో విశేష పాసురానికి మనం చేరుకున్నాం. 9 అనగానే ఒక అద్భుత సంఖ్యగా అందిస్తూ ఉంటారు ఆచార్యులందరూ కూడా. సంఖ్యాశాస్త్రమున ప్రధానమైన సంఖ్య 9, పూర్ణత్వ సూచకము అంటూ ఉంటారు. మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా 9 సంఖ్యతో సంబంధం ఉంది. పరమాత్మ జీవాత్మలకు మధ్య సంబంధములు 9. భక్తి మార్గాలు అనేవి 9 రకాలు. అవి ఏమిటి అంటే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సంఖ్యామాత్మ నివేదనం. స్వామిని శ్రవణం చేసిన, స్వామిని కీర్తన చేసిన, స్వామిని స్మరణ చేసిన, స్వామి పాదసేవన చేసిన, స్వామిని అర్చన చేసిన, స్వామిని నమస్కరించిన, స్వామికి దాస్యం చేసిన, స్వామికి ఆత్మని నివేదన చేసిన, ఈ అన్నీ కూడాను స్వామికి నవవిధ భక్తి మార్గములు అంటూ ఉంటారు. భగవద్ రామానుజులు మనకు అందించినటువంటివి నవవిధ మణులు అంటారు. అవేమిటి అంటే శ్రీభాష్యం, వేదాంత దీపము, వేదాంత సారము, వేదార్థ సంగ్రహము, నిత్య గ్రంథము, గీతాభాష్యము, శరణాగతి గద్యములు, శ్రీరంగ గద్యము, వైకుంఠ గద్యము భగవద్ రామానుజులు అనుగ్రహించారు. స్వామికి ఎప్పుడు ఉండేటువంటి మణులు, తరగని మణులు అంటూ ఉంటారు వీటిని. మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాలము, మరకతము, నీలము, గోమేదికము, పుష్యరాగము, వైడూర్యములు. నేటి బాలిక భాగవతోత్తమురాలు, భాగవత సంబంధం కలిగినటువంటి మహానుభావురాలు ఇవాళ. తూమణి మాడుత్తు, శుద్ధమైన మంచి వజ్రాల మేడలో ఉన్నటువంటిది ఈవిడ. శుద్ధమైన వజ్రాల మేడలోకి ఆండాలమ్మ ఎలా ప్రవేశించింది అని మనకు సందేహం కలుగుతుంది. ఉభయ విభూతి నాయకుడు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడికి సన్నిహితురాలైనటువంటి ఈ బాలిక ఇల్లు వైభవములకు తగినది. ఈమె ఇల్లు శ్రీమన్నారాయణుడి నాదత్వము కొరత లేనటువంటిది. ఈ ఇల్లు పరమాత్మ అనుగ్రహం వలన లభించినటువంటి శుద్ధమైన మనులతో నిర్మించబడినది ఈ మేడ. తత్వప్రసన్నురాలు, పరమాత్మ అనుగ్రహం పొంది ఉన్నది లోపలున్నటువంటి ఆ బాలిక. స్వామి యొక్క గుణములే స్మరిస్తూ, స్వామినే స్మరిస్తూ ఉంటుంది. చుత్తుం విలక్కెరియా ధూపం కమల తుయిలరైమేల్ కణ్వలరుం. చుట్టూ దీపములు ప్రకాశిస్తూ ఉండగా ఆ ప్రకాశ ప్రవాహము మంగళాశాసనములుగా లోపల నిద్రించున్న బాలిక జ్ఞాననిష్ట కలిగి ఉన్నది. కేవలం ఇది ప్రకాశము కాదు, అది జ్ఞాన ప్రకాశము. జ్ఞానము ప్రకాశించుటకై మంగళాశాసనం చేసి ఉన్న దీపములు అవి. జ్ఞానం, జ్ఞాన ప్రేరకము, వెలుగుచున్న దీపాలు. పరప్రకాశకులు జ్ఞాని భగవంతుడు. ధూపములు పరిమళించగా యదా వృక్షస్య సంపుష్పితస్య దూరాన్ గంధో వాత్యేకం పుణ్యస్య కర్మణో దూరాన్ గంధోతి అంటుంది వేదం. జ్ఞాన అనుష్ఠానములు కలిగిన వారు, వైరాగ్యం పుష్పము యొక్క వాసన వంటిది. వ్యాపించిన కలిగినంత దూరము వ్యాపించి ఆ ప్రదేశమంతా సువాసన కలిగి ఉంటుంది. పూర్వకల్మ చేసిన వారికి వైరాగ్యము సర్వత్రా వ్యాపించి
వారి ఉనికిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ప్రకాశింపబడిన వారికి వారి ఉనికి అందుబాటులో ఉన్నంత మేర పవిత్రం కలుగుతుంది. వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ భగవత్ తత్వం బోధపడుతూ ఉంటుంది. తుయిలరైమేల్ కన్వలరు, తగిన వజ్రాల శయ్యపై కన్నులు మూసుకొని తగిన శయనపై ఎలా పడుకుందట అంటే ఆవిడ సుఖముగా నిద్రపోతుందట. ఎవరితో అవసరం లేనట్టుగా, ఎవరూ రానట్టుగా నిద్రపోతుందట. అగ్నిదేవుడిని సీతామ్మవారు తను రావణుడి భవనంలో ఉన్నప్పుడు స్థితోభవ, నీవిక్కడే ఉండాలి అని ఆదేశించింది. రాముడి ఆజ్ఞ లేనిచో నేను అక్కడే స్వయముగా ప్రయత్నించుట లేదు, రాముడి ఆజ్ఞ వస్తేనే నేను ప్రయత్నిస్తాను, అగ్నిలో దూకుతాను అని సీతామ్మవారు అగ్నిదేవుడికి చెప్పిందట. మామాన్ మగలే మణికదవం తాళ్ తిరవాయ్, మేనమామ కూతురా, వీళ్ళిద్దరికి ఎక్కడో శరీర సంబంధం ఉంది. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తై పౌత్రమకల్వశం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుడు వశిష్ఠుడి మనవుడు, శక్తి పౌత్రుడు, పరాశరుని మనవుడు, సుకుని తండ్రి అని కీర్తించిరి. దేహ సంబంధంతో పిలుచుకొనుట గౌరవం. రాముడిని దాశరథి అని, సీతాను జానకి అని అన్నట్టుగా బంధుత్వ నామాలతో పిలుచుకొనుట సాహిత్య సూచన. ఓ అత్త, ఆమెని లేపుము. భాగవతోత్తముల సంబంధమా, సంబంధములు కూడా వీరి ఉద్దేశ్యులే, ఆశ్రయింపదగిన వారే. నీ కూతురు మూగదా, లేక చెవుడేమైనా ఉందా, లేదా పరాకు చెందినదా అని గోదామ్మవారు అత్తని అడిగిందట. మూగదా అంటే అర్థం స్వామి అనుగ్రహం పొందుట కోసం ప్రయత్నించుచున్నదా, స్వామిని పొందడానికే తన మౌనాన్ని పాటిస్తుందా. యథాక్రతురస్మిన్ లోకే పురుషా భవతి తదా ప్రైత్య భవతి అంటుంది శాస్త్రం. ఏ రీతిలో నమస్కరించినా స్వామి అనుగ్రహం పొందుటకై ఆ రీతిలో ఫలితం మనకు కలుగును. స్వామి శ్రీవైకుంఠంలో ఎవరితో మాట్లాడక, ఎవరిని ఆదరించకుండా ఉంటాడు స్వామి. అక్కడ ఆయన ఎప్పుడు చూసినా మౌనంగా ఉంటాడు అక్కడ స్వామి వైకుంఠంలో. ఆ విధంగా స్వామి అనుగ్రహం పొందుటకై ఈమె కూడా మౌనంగా ఉంటుందా, మన అందరినీ అలా భ్రమ చేస్తుంది ఈవిడ అని అత్తతో గోదామ్మవారు మాట్లాడుతుంది. ఈ విధంగా చెవిటి దాని వలె ప్రవర్తిస్తుందా అని గోదామ్మవారు అడుగుతుంది. ఎవరిని? గోదామ్మవారి అత్తని. మామాన్ మగలే మణికదవం తాళ్ తిరవాయ్ అని అంది పాసురంలో అమ్మవారు. అనాధారహ అను స్థితిని ప్రదర్శించుటకై చెవిటి దాని వలె ప్రయత్నిస్తుందా, స్వామి అనుగ్రహానికి పాత్రురాలైందా, లేక వర్షించు గొప్ప మేఘవర్ణుడా, నీ మాటలు చేష్టలు ఎవడికి అర్థం కావు, మమ్ము పిచ్చివాని వలె వ్యామోహించ చేయుటకు నీ ముఖం అమ్మాన్ పొడియా. ఇతరులను తన వంశంలో నూర్చుకొనుటకు అమ్మాన్ పొడి అని ఉపయోగిస్తూ ఉంటారు. స్వామి తిరుముఖ మండలం ఆశ్రయించిన వారిని అందరినీ కూడా అమ్మాన్ పొడి అంటారు. తన వంశంలోకి ఆహ్వానిస్తాడు స్వామి. అమ్మాన్ పొడి, స్వామిని మనమైతే ఆశ్రయిస్తామో స్వామి వంశస్థులం అయిపోతాం. మనం అందరం స్వామితో మనకు సంబంధం ఉంటుంది. ఆ విధంగా ఆ స్థితిలోకి ఏమన్నా వెళ్ళిపోయిందా, లేకపోతే పరాకు చెందినదా, స్వామినే అనుభవిస్తుందా? భూమ ఆనందము అనుభవించువారు మరి దేన్ని తలుచుకోరు. అట్టి గొప్ప ఆనందాన్ని అనుభవిస్తుందా? మూడు లోకాలు జయించేవారు ఎవరు అంటే చెవిటివాడు, మూగవాడు, గుడ్డివాడు. ఏ విధంగా అంటే వీడు ఎవరి గురించి మాట్లాడలేడు, వాడు ఎవరి గురించి వినలేడు, వీడు ఎవరినీ చూడలేడు. వీరు ముగ్గురు ఎక్కడున్నా వీరు పరంపదించిన ఈ మూడు లోకాలని ఖచ్చితంగా జయిస్తారు వీళ్ళు. ఈమెడ మూగదాని వలె చెవిటిదాని వలె నటిస్తుందా అని గోదామవారు ఆ అత్తని అడిగింది. ఏమప్పెరుందుయిల్ మందిర పట్టాలు, లేవకుండా కావాలని పట్టుబడినదా, ద్వారా మంత్రం వేయించావా, కావాలని నటిస్తుందా నీ కూతురు అని గోదామ్మవారు అత్తగారిని అడుగుతుంది. మామాయన్ మాధవన్ వైగుందరెండ్రన్ను, మహామాయావి ఆశ్చర్యకరమైన శ్రేష్టలు, అఘటన ఘటన సామర్థ్యములు మా ఆయన్, గొప్ప గొప్ప పిల్లవాడి సౌలభ్యము, అఘటనా ఘటన సామర్థ్యాలలో సౌలభ్యము. మాధవన్ మాధవుడు, లక్ష్మీ భర్త విష్ణు సహస్రనామంలో 73వది, 164వది,
741 మంత్రాలలో మాధవ, మాయ, శ్రియ, శ్రియపతి, దవ, అసంఖ్యేయో జగతో విష్ణుపతి. మాధవుడు శ్రీదేవి భర్త, తగిన చేత బ్రహ్మ విద్యలు తెలుపువాడు, మౌనము, ధ్యానము, యోగము వీటికి గొప్పమైనటువంటి వాడు. స్వామి మౌనంగా ఉన్నవాడి దగ్గర ఉంటాడు, గోప్యంగా ఉండేవాడి దగ్గర ఉంటాడు, ధ్యానంలో ఉండేవాడి దగ్గర ఉంటాడు, యోగంలో ఉండేవాడి దగ్గర ఉంటాడు స్వామి. వాడిని చూస్తే తేజోవంతుడిగా ఉంటూ ఉంటాడు, ఎప్పుడు ధ్యానం చేసేవాడు. మౌనంలో కూడా ధ్యానం చేస్తుందా, పడుకొని ధ్యానం చేస్తుందా, చెవిటి దాని వలె ధ్యానం చేస్తుందా అని గోదామవారు అత్తను అడుగుతుంది. వైగుందన్, వైకుంఠవాసుడు స్వామి. ఆశ్చర్య గుణోచేష్టి తవమంగళే భవనారాయిరుక్కుం పాడుతుంది శ్రీకృష్ణుణ్ణి. పెరియ పిరాట్టికి వల్లభుడై ఉంటాడు ఎండ్రెన్ను నామం పలవం నవిన్. అనేక మారులు కీర్తిస్తున్నాము. ఒకసారి ఒక చిన్న సంశయం ఇక్కడ వస్తుంది మనకు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి తిచయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అని కీర్తిస్తూ ఉంటారు ఆచార్యులందరూ కూడా. మరలా ఎందుకు ప్రార్థన చెయ్యట అని సందేహం కలగొచ్చు. ఒకసారి కీర్తిస్తేనే స్వామి అభయం ఇస్తాడు. ప్రపత్తి అనగా స్వామిని కీర్తిస్తే చాలు, అభయం ఇచ్చేస్తాడు. వీడు నావాడు, వీడిని నేను కాపాడుతాను అంటాడు స్వామి. ఒకసారి ప్రపత్తి చేస్తే చాలు, కానీ ఏమీ చేయడానికి పని లేకపోతే ఏం చేస్తాం? స్వామిని కీర్తిస్తే అటు మోక్ష ప్రాప్తి, ఇటు పరమపద ప్రాప్తి, ఆచార్య అనుగ్రహ ప్రాప్తి, స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. స్మరించడం వల్ల ఫలితం ఏమీ ఆశించకపోతే అది ఆచార్యుడికి చెందుతుంది. అవసరం లేని అన్ని తలచకుండా స్వామిని ధరించడం చాలా భాగ్యము కదా. అలా ఏమన్నా కీర్తిస్తుందా అని ఈ పాసురంలో గోదామ్మవారు మెల్లగా ఆ గోపిక బాలికను లేపి తీసుకొని వెళ్ళడానికి ఆ మణి ఆ మేడలోకి చేరి బయట ఉన్న గోప బాలిక అందరూ కూడా తలుపు తీయండి అంటే గోదామ్మవారు అప్పుడు వాళ్ళ అత్తగారికి చెప్పింది. ఏమని చెప్పింది? ఆ మణులలో ఏది తలుపో తెలియదు, ఏ రాయి ముట్టుకుంటే ఏమవుతుందో తెలియదు, నేనంటే తెలిసిన దాన్ని కాబట్టి ముందే వచ్చేసాను, బయటున్న గోప బాలికలకు తెలియదు కదా, వెళ్ళి తలుపు తీసి వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకొని రా అమ్మా, నేను ఇంతలో మా మేనమామ కూతురుని లేపుతూ ఉంటాను, అత్తగా నువ్వు ముందర ఉండి వాళ్ళని పిలుచుకొని రా అని గోదామ్మవారు చెప్పడం జరిగింది ఈ పాసురంలో. ఏలో రెంబావాయ్, కుండలో దీపం పెడితే పరిమితం ప్రకాశంగా ఉంటుంది, విశాలమైన పర్వతంపై ఔన్నత్యం కలిగిన వేద దీపాన్ని వెలిగిస్తే ప్రపంచమంతా జ్ఞాన జ్యోతి ప్రకాశిస్తుంది అంటుంది వేదం. తిరుమడిసై ఆళ్వారులు భక్తి సారులుగా కీర్తి పొంది ఉన్నారు. ఈ పాసురానికి వారికి కూడా కొంత సంబంధం ఉంది. వారు కూడా కృష్ణుడి మీద 9 పాసురాలు అనుగ్రహించున్నారు. ఆ 9 పాసురాలు 9 ఎటు చూసినా ఈ పాసురం కూడా విశేష పాసురం అంటూ ఉంటారు పెద్దలందరూ కూడా. ఈ విశేష పాసురాన్ని 2 సార్లు స్మరణ చేస్తూ ఉంటారు. ఇంటి చుట్టూ ఎవడైతే పొద్దున సాయంకాలం దీపారాధన చేస్తాడో వారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు నివాసిస్తూ ఉంటుంది. దీపం పెట్టడమే కాదు, చుట్టూ పొగ కూడా వేస్తూ ఉండాలి, సుగంధోపేతం. పొద్దున పూట సాయంకాలం పూట అమ్మవారు ప్రతి వీధి తిరుగుతూ ఉంటుందట. ఎక్కడైతే ఈ పొగ వేసి ఉంటుందో, ఎక్కడైతే దీపం వెలిగించి ఉంటుందో వాడింట్లోకి అమ్మవారు ప్రవేశించి ఇక్కడ నుంచి నేను కదలను అని తిష్ట వేసుకొని పద్మాసనంలో కూర్చొని ఉంటుందట. ఆ విధంగా ఈ అమ్మవారు గోదా అమ్మవారు వెళ్ళినటువంటి ఇంటి చుట్టూ కూడా ఎప్పుడూ దీపాలు, ఎప్పుడు సుగంధోపేతముగా ఉండేటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఉన్నాడు కాబట్టి స్వామి కూడా అక్కడే ఉంటాడు. స్వామికి లోపలున్న గోపబాలికి మిక్కిలి సన్నిహితం. స్వామినే స్మరిస్తూ ఉంటుంది, స్వామినే ధ్యానిస్తూ ఉంటుంది. కాబట్టి తనని కూడా మాతో పాటు తీసుకుని వెళ్ళి స్వామి కీర్తనలలో భాగస్వామ్యం చేస్తాం, స్వామిని నిద్ర లేపడానికి మాతో పాటు రా అని గోదా అమ్మవారు లోపలున్న గోపిబాలికని మెల్లగా నిద్రలో నుంచి లేపి మేమందరము కూడా నిద్ర లేచాం, నువ్వు కూడా రా అని గోపబాలికను లేపింది ఈ పాసురంలో. చాలా విశేష పాసురం. ఈ పాసురం 2 మార్లు శ్రవణం చేయాలి. ఆలయాలలో ఇంట్లలో చేసుకునేవారు కూడా ఈ పాసురాన్ని శ్రవణం చేసినప్పుడు ఒక 5 రకాల నివేదనలు స్వామికి సమర్పించవచ్చు. పాయసాన్నం, గుడాన్నాంచ, ముగ్ధాన్నం, శుద్ధమోదనం, దధి క్షీరార్థ సంపన్నం, నానాపూప సమన్వితం. పాయసాన్నము
చక్కెర పొంగలి, దధ్యోజనము, క్షీరాన్నము, పొంగలి, ఇలా ఏదైనా ఒక 5 రకాల ప్రసాదాలు చేసి స్వామికి అమ్మవారికి నివేదన చేసి స్వామికి సంబంధించి స్తోత్రాలు పారాయణ చేస్తూ స్వామి యొక్క అనుగ్రహం ఈ ధనుర్మాసంలో పొందుదాం మనమందరం కూడా. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః.